ఏ వ్యవస్థ చెక్ చేయాలి? రెండవది మనుషుల మీద దాడి. ఈ పాస్టర్ గారు, ఇతని పేరు ఏస్పాదం గారు, ఈయనని కింద పడేసి కొట్టి ఈయనని డిస్పోజస్డ్ ఫ్రమ్ హిజ్ ఓన్ క్వార్టర్స్, క్రిమినల్ ట్రెస్పాస్ చేసి డిస్పోజస్ చేసి డిస్పోజ్ చేసి కొట్టిర్రు. ఒక నీచమైన వ్యక్తి ఏస్పాదం అని. అసలు ఆయన తల తోకలేదు. ఆయన ఏమనుకుంటున్నాడు? ఆయన అసలు గవర్నింగ్ బాడీ ఎట్లా అంటున్నాడు, ఎట్లా అన్నది. కొన్ని రోజులు గవర్నింగ్ బాడీ అంటాడు, కొన్ని రోజులు ట్రస్ట్ అంటాడు. మీరు రవి తిమోతి గారు ఇంకా కొన్ని వివరాలు తెలియజేస్తారు. ఇప్పటికే కొంత సమాచారం మీకు తెలియజేశారు. నిజానికి గత 20 సంవత్సరాలుగా ఉన్న విభేదాలన్నీ కూడా మేమన్నీ రాజీ అయ్యి ఆ సమస్య పోయేటట్టుగా చేసుకొని కలిసి పనిచేయాలని మేము నిర్ణయించుకున్నాం. అయితే ఇతను మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు గారు కేవలం ఈ హెబ్రోన్ చర్చిని కబ్జా చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇక్కడ కొంతమంది స్థానికంగా ఉండే దురాశపరులందరినీ పోగు చేసుకొని వారి ద్వారా ఈ గొడవలు సృష్టిస్తూ ఉన్నాడు. ఇప్పటికే కొన్ని లక్షలు దోచుకొని తిన్నారు. సో యాక్చువల్గా వాళ్ళే డబ్బులు దోచుకొని మేము తిన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. నిజానికి వాళ్లకు ఈ ప్రాపర్టీ మీద కానీ తర్వాత ఈ చర్చి మీద కానీ ఎటువంటి అథారిటీ లేదు. వాళ్లకు ఈ చర్చి మీద అథారిటీ ఉన్నట్టు, అధికారం ఉన్నట్టు ఒక్క లీగల్ పత్రాన్ని చూపించినా సరే మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తామండి. వాళ్ళకి ఎలాంటి ఆథరైజేషన్ లేకుండా ఇల్లీగల్గా దీన్ని దోచుకొని ఇది చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. మీకు ఇంకో విషయం తెలియజేస్తాను ఏంటంటే, ఈరోజు ప్రెస్ క్లబ్లో ఒక అతను రూబేను మాట్లాడాడు చాలా గట్టిగా. నిజానికి ఆయన చరిత్ర ఏంటి అని అంటే, నేను 20 సంవత్సరాల నుంచి క్రైస్తవుడిని చెప్పుకుంటూ తిరిగాడు. కానీ మీ అందరికీ ఈ పేపర్ ఎవిడెన్స్ చూపిస్తూ ఉన్నాను. 15/9/2016లో ఇదే వ్యక్తి 15/9/2016లో ఇదే వ్యక్తి ఇక్కడ ముషీరాబాద్లో ఒక గణేష్ పూజ జరిగినప్పుడు, గణపతి ఉత్సవాలు జరిగినప్పుడు ఈ గణపతి ఉత్సవాల్లో పాల్గొని ఫ్రాన్సిస్ అనాలనా లేకపోతే రూబియన్ గణేష్ అనాలనో మాకు అర్థం కావట్లేదు. అతను నిజంగా ఇతను క్రైస్తవుడా లేకపోతే మరి హైందవుడా అదన్నది ఆయన్నే తెలియజేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. దయచేసి ఈ దుష్ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు మాకున్న వీరాచారి గారిని మేము కేవలం లీగల్ అఫైర్స్ చూసుకోవడానికి ఆయన రిప్రజెంటేటివ్గా పెట్టుకున్నామే తప్ప ఆయన ఆధ్వర్యంలో ఏమీ నడవడం లేదు. దీని అంతటి నడిపించడానికి మాకు ఆల్రెడీ కమిటీ మెంబర్స్ ఉన్నారు. ఎఫ్సిఎస్ పీటర్ గారు, అలానే అద్దంకి ఇమానుయల్ గారు, మాకు జాన్ సుందర్రావు గారు, తర్వాత జోసెఫ్ కురియన్ గారు, చిన్నప్ప గారు, వీళ్ళందరూ మా కమిటీ మెంబర్స్. వాళ్ళ ఆధ్వర్యంలో మేము ప్రశాంతంగా జరిపించుకుంటున్నాం. దయచేసి వాళ్ళు పుట్టిస్తున్న పుకార్లు ఏమి నమ్మొద్దని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను.